హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆడపిల్లగా పుట్టినందుకు ఆవిడ ఎప్పుడు చూసినా రాజీ పడుతూనే ఉంది. పుట్టింట్లో కానీ మెట్టినింట్లో కానీ చివరకు కొడుకింట్లో కానీ ఆమె రాజీ పడక తప్పటం లేదు. భర్త బ్రతికున్నప్పుడే కొడుకింటికి వెళ్ళిన ఆ తల్లికి అక్కడ తగిన మర్యాద దక్కలేదు, గౌరవంగా చూసుకోలేదు. అందుకని ఆ తల్లి తన భర్త చనిపోయిన తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుందో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు తొలి నిర్ణయం. రచించిన వారు దూరి వెంకట్రావు గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. బ్రతికున్నన్నాళ్ళు మహారాజులా బతికాడు. కాలం తీరిపోయింది, వెళ్ళిపోయాడు. సహాయపడ్డమే తప్ప ఏనాడు ఎవ్వర్నీ అర్థించి ఎరుగడు. చేసుకున్న పుణ్యం ఉత్తీనే పోతుందా? అది నీకు నీ పిల్లలకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది అంటూ ఓదార్పుగా అంది అలివేణి. పోయిన వాళ్లతో మనము పోలేం. వాళ్ళ తీపి గుర్తుల్ని గుర్తు చేసుకోవటం మినహా మనకు మరో గత్యంతరం లేదు. గుండె దిటువు చేసుకోండి అంటూ ఊరడించింది ఉమాదేవి. చెట్టంత బిడ్డ అండగా ఉండగా చింతపడటం దండగా, కొడుకు చెంతన శేష జీవితాన్ని గడిపేయటం మంచిది అంటూ ధైర్యం నూరిపోసింది అపర్ణ. ఎవరెన్ని విధాల సముదాయిస్తున్నా సీతామహాలక్ష్మమ్మ గుండె మాత్రం స్థిమితపడటం లేదు. భర్త స్మృతులే అనుక్షణం గుర్తుకొస్తున్నాయి. చీకటి పడింది. పరామర్శకొచ్చిన ఒక్కొక్కళ్ళు కూడా మెల్లమెల్లగా జారుకుంటున్నారు. ఒంటరిగా మిగిలింది సీతామహాలక్ష్మి. అమ్మా, నువ్వొక్కదానివే ఇక్కడ ఏం ఉంటావమ్మా, లేచి పెట్టె సర్దుకో అన్నాడు మహేష్ తల్లి వద్దకొచ్చి. మాట్లాడలేదు మహాలక్ష్మి. మళ్ళీ మహేషే అన్నాడు, కొంప ఉంది కదా అని దాని చూరు పట్టుకొని వేలాడనక్కర్లేదమ్మా, ఏదో ఒక రేటుకో అమ్మేస్తే సరిపోతుంది అన్నాడు. అవునత్తయ్యా, కన్న కొడుకు ఉండగా మీరొక్కరే ఇక్కడ ఉండటం ఏం బాగుంటుంది? మీ మాట పక్కకి పెడితే లోకం మమ్ముల్ని ఆడిపోసుకుంటుంది. మా మాట విని బట్టలు సర్దుకొండత్తయ్యా అంటూ పెనిమిటి మాటలకు ఒత్తాసు పలికింది కోడలు పిల్ల. కొడుకు కోడలే కాదు, గత 12 రోజులుగా అందరూ అదే మాట అంటున్నారు. అయితే మహాలక్ష్మమ్మ నోట్లో నుంచి ఏ మాట ఊడి బయటపడటం లేదు. తల్లినిక ఒత్తిడి చేయటం ఇష్టం లేక నిర్ణయాన్ని ఆవిడకే విడిచిపెట్టేశాడు మహేష్. కథలు చెబుతూ పిల్లల్ని నిద్రపుచ్చుతోంది కోడలు. ఇక సీతామహాలక్ష్మమ్మ మెల్లిమెల్లిగా గతంలోకి వెళ్ళిపోయింది. 10వ ఏడు వచ్చేదాకా ఇంటి వద్దే చదువుకుంది సీతామహాలక్ష్మి. తర్వాత ఆమెను స్కూల్లో వేయాలనుకున్నాడు మాధవరావు. తోటి పిల్లల పేర్లతో పోల్చి చూసుకుంటే తన పేరు తనకే ఎంతో ఎబ్బేట్టుగా తోచింది సీతామహాలక్ష్మికి. అందుకే బడిలో పేరు వేయించేటప్పుడు గీత అని గాని సునీత అని గాని వేయించమని నాన్నగారికి చెప్పమ్మా అని నసపెట్టేది తల్లిని బతిమిలాడుతూ. నిక్షేపం లాంటి లక్ష్మీదేవి పేరు మానేసి గీత రాత ఏమిటే, ఈ ముక్క నా దగ్గర అంటే అన్నావు గాని నాన్నగారితో మాత్రం అనబోకు, చీరెయ్యగలరు అంటున్న అమ్మ ఆదిలింపుతో ఆదిలోనే ఆ పేరు విషయంలో కన్నవాళ్లతో రాజీ పడక తప్పలేదు సీతామహాలక్ష్మికి. అప్పటికే కాలంలో ఎన్నో మార్పులొచ్చేస్తున్నాయి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా సైకిళ్ళు తొక్కుతున్నారు, మోటారు వాహనాలు నడుపుతున్నారు. క్లాసులో కొందరు ఆడపిల్లలు డ్రస్సులు వేసుకోవటం చూసి తనకు కూడా ఒక డ్రస్సు కుట్టించమంది తల్లితో. నీకేమైనా మతిపోయిందా? మొగరాయిళ్ళలా ఆ డ్రస్సులు ఏం బాగున్నాయని. అయినా పరికిని ఓణీలలో ఉన్న అందం ఆ డ్రస్సుల్లో ఎక్కడుంది? పోను పోను నీ బుద్ధి పెడదారి పడుతోంది అంటూ తల్లి తిట్టిపోసింది. తల్లి పెట్టిన చివాట్లతో చిరు వయస్సులోనే ఆ చిన్నారి కోరికకు తెరపడిపోయింది. ఫస్టు మార్కుల కోసం పట్టుదలగా చదివింది. ఎస్ఎస్సి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది.
అత్తెసరు మార్కులతో పరీక్ష అయ్యిందనిపించిన వాళ్ళంతా కాలేజీలకు ఎగబడుతున్నారు. అటువంటప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తను చేతులు ముడుచుకొని కూర్చోవటంలో అర్థం లేదనిపించింది. అందుకే తండ్రితో ఇంటర్మీడియట్ చదువుతానంది. చదివిన చదువు చాల్లేండి, అది ఆడమన్నట్లుగా ఆడుకుంటూ పోతే రేపు BA కూడా చదువుతానంటుంది. అప్పుడు దానికి మనం MA మొగుణ్ణి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నా మాట విని ఇక నుండైనా సంబంధాలు చూడండి. రెండవది అప్పుడే పైట వేసుకుని కూర్చుంది. పెద్ద పిల్ల నెత్తినైనా 2 అక్షంతలు పడకపోతే లోకం దుమ్మెత్తిపోస్తోంది అంటున్న అమ్మ మాటలకు తన అరికాల మంట తలకెక్కింది సీతామహాలక్ష్మికి. ఎలాగైనా సరే అమ్మని నాన్నని తన దారికి తెచ్చుకోవాలనుకుంది. అనుకోవటమే తడువు, ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. చదువుకుంటానంటూ పేచీ పెట్టింది, సత్యాగ్రహం చేసింది, సహాయ నిరాకరణ చేపట్టింది. అయినా వాళ్ళు ఎంతకు దిగిరాకపోవటంతో చదువు విషయంలో కూడా రాజీ పడక తప్పలేదు. పెళ్లి చూపులు మొదలయ్యాయి. చదువు బాగా తక్కువ చదువుకుందని కొన్ని సంబంధాలు, ఉద్యోగం చేయటం లేదు అన్న మిషతో మరికొన్ని సంబంధాలు వచ్చి తప్పిపోయాయి. ఎంత కట్నం పోసైనా ఆ ఏడు కూతురు పెళ్లి జరిపించేయాలనుకున్నాడు మాధవరావు. అయితే ఏది కుదరటం లేదు. అప్పుడు కట్నాలు ఇచ్చేవాళ్ళు ఉన్నంతకాలం ఈ వ్యవస్థలో పుచ్చుకునేవాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. దానికి పులిస్టాప్ పెట్టవలసింది ఇచ్చేవాళ్లే, కానీ పుచ్చుకునేవాళ్ళు కాదు. ఈ డబ్బుని అలా పెళ్లి కోసం కాకుండా చదువుకి వెచ్చించి ఉంటే ఎంత బాగుండేది అని అనిపించింది సీతామహాలక్ష్మికి. తన ఆశయం మెడిసిన్ చదవటం, డాక్టర్ అయి పేరు ప్రఖ్యాతలు గడించడం. అయితే అందుకు భిన్నంగా ఒక ప్రైవేటు హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదావిడ. మేం ఇంతకన్నా మంచి సంబంధం తేలేమో అంటూ మెడవంచి తాళి కట్టించారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా అపురూపంగా చూసుకుంటున్న భర్త దొరికినందుకు ఆ జీవితంతోనే రాజీ పడిపోయింది సీతామహాలక్ష్మి. ఏడాది తిరగకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు డాక్టర్ అయ్యే యోగం ఎలాగూ లేదు. కొడుకునైనా బాగా చదివించి డాక్టర్ని చేయాలనుకుంది. వాడు MBBS పాస్ అయితే తనే డాక్టర్ అయినంత సంబరపడిపోవాలి అనుకుంది. ఆ కోరికైనా నెరవేరితేనా? అంత పెద్ద చదువు మనమేం చెప్పించగలం అంటూ భర్త నుండి ప్రతిఘటన ఎదురైంది. డిగ్రీ పూర్తవటంతోనే మెడికల్ రిప్రజెంటేటివ్గా పోస్టింగ్ వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు కొడుకు మహేష్. అందం, చదువు, హోదా అన్నీ ఉన్న బిడ్డకు చక్కని జోడీ కోసం వేట ప్రారంభించింది సీతామహాలక్ష్మి. ఇలా ఉండగా తను అమ్మాయిని ప్రేమించానని అనివార్య పరిస్థితుల్లో మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటూ మహేష్ నుండి ఉత్తరం వచ్చింది. ఆ వార్తకు హతాశురాలయ్యింది సీతామహాలక్ష్మి. అబ్బాయి తనకిష్టమైన అమ్మాయిని చేసుకున్నాడు. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మనం కోపతాపాలకు పోయి వాళ్లను దూరం చేసుకునే బదులు పెద్దవాళ్లగా వాళ్ళని ఆశీర్వదించడం ఉత్తమం అని అనుకుంటూ హితవు చెప్పాడు భర్త. కొడుకు దగ్గర కొంతకాలం గడుపుదామని హైదరాబాదుకు వెళ్ళి వాళ్ళ మధ్య ఇమడలేక తిరిగి వచ్చేశారు సీతాలక్ష్మమ్మ దంపతులు. వాళ్లకు బిడ్డ మీద పెంచుకున్న భ్రమలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. ఇంటి ముందు నుండి బ్యాండు మేళాలతో పెళ్లి ఊరేగింపు వెళ్లటంతో గతంలో నుంచి బయటపడింది సీతామహాలక్ష్మి. ఇంతవరకు జీవితంలో ప్రతి విషయంలోనూ రాజీ పడుతూనే వచ్చింది. నిజానికి తన బ్రతుకే రాజీ బ్రతుకైపోయింది. కొడుకు వద్దకు భర్తతో వెళ్ళినప్పుడే ఆశించిన గౌరవం దక్కలేదు. ఇప్పుడు లోకంతో రాజీపడి తనకు తాను బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకెన్ని అవమానాల్ని మోయవలసొస్తుందో. వద్దు, కష్టమో నష్టమో తన గూట్లో పడుంటేనే రవ్వంత మనశ్శాంతి. ఇక ఎవరు ఎంత ఒత్తిడి చేసినా, ఇక ఏ సందర్భంలోనూ రాజీ పడకూడదన్న నిర్ణయానికి వచ్చేసింది ఆవిడ. జీవితంలో తనకు తానుగా తీసుకున్న తొలి నిర్ణయం అది. నేను మీ నాన్నగారి జ్ఞాపకాలతోనే ఈ ఊళ్ళోనే
ఈ ఇంట్లోనే ఉంటాను అని కొడుక్కి ఖచ్చితంగా చెప్పేసింది సీతామహాలక్ష్మమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, ఆడదానిగా పుట్టి జీవితాన్ని మొత్తం రాజీ పడుతూనే బ్రతికిన ఆ తల్లి భర్త చనిపోయిన తర్వాత తనని రమ్మంటున్న కొడుకు కోడళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఎక్కడ రాజీ పడాల్సి వస్తుందోనని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏమిటో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన దూరి వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.